ఓకే. ఒకవైపు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మీ ప్రచారం మీద, ఆయన ప్రచారం జరిగితే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఒకటే చెప్తున్నారనమాట. ఈ 5 ఏళ్ళు నేనెంత అభివృద్ధి చేయాలని ఆయన అడ్డుకున్నారు. ఇంతకాలం ఆయన చేసిందేమి లేదు. ఆయన అప్రజాస్వామిక పాలనతో అభివృద్ధి కుంటుపడిందంటున్నారు. ప్రజలు కూడా కొంత దీన్ని నమ్మే పరిస్థితికి వస్తున్నారేమో అనిపిస్తుందనమాట. దీన్ని ఎలా తిప్పికొడతారు మీరసలు? నేను వారిలాగా ఆ! ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ! ఒక నెలలో అతని గురించి ఒక స్టేట్మెంట్ పెడితే హ్మ్. హ్మ్. నేను మీకు ఆ వీడియోస్ ఇస్తాను, అవి ప్లే చేయండి. చేతులు కట్టి కొండమూరి హరి అన్న వ్యక్తిని హ్మ్. చొక్కా ఇప్పించి హ్మ్. చేతులు కట్టి తాడు కట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది. ఇతని గురించి ఒక మాట అంటే హ్మ్. ఎమ్మెల్యే అన్నవాడు నేను ఫోన్ చేస్తుంటే కరెంటు కానీ వాటర్ కానీ లేకపోతే పట్టించుకుంటలేదని తిట్టిన మాటకి, ఆ మాట అన్న మాటకి అతన్ని నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ వరకు చేతులు కట్టి తీసుకెళ్ళింది అతను. అలాగే అతను ఫాలోవర్గా ఉన్నవాడు రీసెంట్గా చూసి ఇతను అండ చూసుకుని కొట్టి ఇచ్చేసింది. ఆ వీడియో కూడా చూపిస్తాను. ఒక విఈఓని చేసేవాడిని నువ్వు ఆడు పాతేస్తానని చెప్పిన ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. నేను అటువంటి సంఘటనలో ఎక్కడన్నా కానీ ఈ 30-35 సంవత్సరాల్లో ఎటువంటైనా సంఘటన కానీ జరిగితే దాన్ని ముందు పెట్టండి. నేను 30 సంవత్సరాలు పూర్తవుతుంది రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను ఎవరినైనా కానీ కొట్టించడం కానీ మర్డర్లు చేయించడం కానీ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్లో ఉంటే ఏదైనా సరే నేను రెడీ. మీరే డిబేట్ పెట్టండి, మా ఇద్దరికి డిబేట్ పెట్టండి. ఈరోజు పెడతారా, రేపు పెడతారా, మీరు పెట్టండి. ఏ పాయింట్ మీద మీరు మాట్లాడినా నేను అడిగిన దానికి ప్రతి దానికి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. అతనికి చెప్పడము చేత కాదు, ఏ విధంగా దీన్ని తిప్పి అవతల మీద తోసేయాలన్న దాని మీద తప్ప ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు తెలుసు. ఏ కష్టం వచ్చినా నేనున్నాను. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ పాండిచేరి ప్రభుత్వం కానీ స్కీమ్ అవ్వచ్చు, వెల్ఫేర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్రతి జీవోలో నేను పెట్టిన తర్వాతే దాన్ని నేను చేశానని చెప్పుకోవడం తప్ప ఏ ఒక్కటి లేదు. జరగని విషయాన్ని, నేను చేయలేకపోయానన్న విషయాన్ని మల్లాడి కృష్ణారావు అడ్డుకున్నాడని అది ఒకటే ప్రచారం. అతనికి ఏది చేత కాదు. డబ్బు తీసుకోవడంలో ఇలాగన్నీ చెప్తున్నాడు కదా, అన్నిటిలో అడ్డు వచ్చేసాడు అన్నారు కదా. మనసులో బాధ ఏంటంటే పేకాట క్లబ్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆఫ్ చేశాడు. రోజుకి 23 లక్షలని ఎన్నో నెలలో నేను పొందాను, ఈ డబ్బు పోయిందని బాధతోటి మీద మాట్లాడే మాట తప్ప దేన్ని అడ్డుకున్నవాడిని మాత్రం కాదు. 13 లక్షల రూపాయలు నెలకి క్లీనింగ్లో యానాన్ని అద్దంలాగా చేశాను నేను. 45 లక్షలు తీసుకుని క్లీన్ చేయడం వదిలేసి ఎక్కడెక్కడ బిల్డింగ్లు పడగొట్టిన ఆ రద్దంతా పట్టురావడం, చెట్లు కట్ చేసిన మొక్కలు పట్టుకోవచ్చు తోయడం, ఆ వెయిట్ ప్రకారంగా 45 లక్షలు తీసుకుంటూ ఉన్నాడు. కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. దీంట్లో మరి నేను ఆఫ్ చేయాలి కదా, దాన్ని ఆఫ్ చేయాలి కదా. దాన్ని ఆఫ్ చేయాలన్నప్పుడు ఆ దోపిడీని ఆఫ్ చేయడం తప్ప యానం ప్రజలకి ఏ ఒక్క పని కానీ అనేకమైన సార్లు ఛాలెంజ్ చేశాను. ఎక్కడన్నా నేను కానీ ఒక పని అడ్డుకున్నట్టు కానీ, ఒక పేపర్ కానీ, ఒక అధికారి దగ్గర కానీ, ఒక మంత్రి దగ్గర కానీ, ఒక గవర్నర్ దగ్గర కానీ చెప్తే దేనికైనా రెడీ అని చెప్పేసి అంటున్నాను. మీరు అతను చెప్పిన మాటలు చూసుకుని నన్ను అడుగుతున్నారు. మీరు ఒక డిబేట్ పెట్టండి, మధ్యాహ్నం పెడతారో సాయంత్రం పెడతారో ఐఎమ్ రెడీ. దేని మీదైనా సరే మాట్లాడండి, రెడీ. మీరు ప్రత్యర్థిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారనమాట. అంటే 2021లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే యానం నుంచి పోటీ చేసి దిగిన, ఇక్కడ ఎమ్మెల్యేగా యానంలో బరిలోకి దిగిన రంగస్వామి గారిని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి రంగస్వామి గారిని ఓడించిన ఘనత గొల్లపల్లి శ్రీనివాస్ ఉందనేది మీరు మర్చిపోతున్నారా? అశోక్ గారి శక్తి సామర్థ్యాల గురించి 329 ఓట్లు తేడాతో ముఖ్యమంత్రి ఇక్కడ యానం ఎమ్మెల్యేగా అవ్వేది అవకాశం. ప్రజలు తమిళవాడు తెలుగువాడు ఓటు అడగడానికి రాలేదు. ఇతను గెలిచిన తర్వాత కూడా ఎప్పుడో చుట్టం చూపుగానే వస్తాడు. 15 రోజుల్లో ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ప్రజలకి అందుబాటులో ఉండడు. అలాగే 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వారు అక్కడ తట్టంచావుడి కాన్స్టిట్యూన్సీలో ఒక నెగిటివ్గా తీసుకెళ్దామని ఒక విలేకరి, ఒక టీవీ ఛానల్ వారు రెండూ గెలిస్తే ఏది ఇచ్చుకుంటారని అన్నప్పుడు ప్రజల్లో అందరూ ఉన్నారు కాబట్టి నేను తట్టంచావుడే కంటిన్యూ చేస్తానని చెప్తే అది పట్టుకొచ్చి ఇక్కడ ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు ఏదో విధంగా ఎంత గెలిచినా కానీ ముఖ్యమంత్రి మన నియోజకవర్గం ఉండదు, ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉండదని ప్రజలు ఆ విధమైన తీర్పు తీసుకున్నారు. దానికి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అరే మల్లాడి కృష్ణారావు ఎంత దూరదృష్టితోటి మనకి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టారు. మన యానం నుంచి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. యానం ఎమ్మెల్యేగా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని పనులు చేసేవాడనేది ప్రజలు బాధపడుతూ, ఇతను ఏదో డబ్బుతోటో మందుతోటో గెలిచి డబ్బు డిస్ట్రిబ్యూషన్ అన్నది ఎప్పుడూ కూడా లేదు యానం ఎలక్షన్లో. నేనైతే ఏ ఎలక్షన్లో కూడా డబ్బు ఇవ్వడం కానీ మందు ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా లేదు.
అటువంటిది డబ్బు మందుతోటి గెలిచి మీలాటోళ్ళు ఇంటర్వ్యూ చేస్తే నేను సమోసాతోటి అలాగే జిలేబీతోటి వాటర్ బాటిల్ తోటి అన్నాడు. వాటర్ బాటిల్కి లిక్కర్ బాటిల్ ఈ రెండాటికి కావాల్సిన మాకు వాటర్ బాటిల్ కూడా వేయలేదు మీరు. నేను వాటర్ బాటిల్ నా ప్రజలు నేను తిండి తినకన్నా ఆడి గురించి సేవ చేసినప్పుడు ఈ 15 రోజుల గురించి వాడికి వాటర్ ఇవ్వడం ఇంకోటి నేను ఎందుకు ఆలోచన చేయాలి? నన్ను ప్రజాప్రతినిధి చేసుకోవాలి, మంత్రిని చేసుకోవాలి, ఈ ఊరిని బాగు చేసుకోవాలి, మిగిలిన పనులు అన్నీ చేసుకోవాలని వాడు నన్ను కావాలనుకుంటున్నాడు. ఈ ఎన్నికల్లో అంటే గతంలో తీసుకుంటే 2 యానాలు అనమాట. తూర్పుగోదావరి జిల్లాలో ఒక యానం సిరాయానం, ఎస్ యానం సిరాయానము, ఇది ఫ్రెంచ్ యానం అనమాట. మీరు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మీ విజయ పరంపరతో ఇది మల్లాడి యానం అయిపోయింది అనమాట. ఈ మల్లాడి యానం, మల్లాడి అంటే యానం, యానం అంటే మల్లాడి అనేది నానుడి నిలబడుతుందంటారా? తప్పనిసరిగా. ఆ పుష్ప సినిమాలో చూడండి, ఇది బ్రాండ్ పుష్ప అంటాడు చూసారా, ఇక్కడ కూడా ఇది బ్రాండ్ ఇన్ మల్లాడి. బ్రాండ్ ఇది సొక్కా మీద ఉంటుంది అక్కడ సినీ యాక్టర్లకి, ఇక్కడ మనసులో మల్లాడి అన్నది మనసులో ఒక బ్రాండ్ కింద అయింది. మీరే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా యానం అంటే మల్లాడి అని అంటారు, మల్లాడి అంటే యానం అని అంటారు. మాకు ఇంకా కొంత కన్ఫ్యూజ్ ఉండేది, సిరయానమా యానం పాండిచేరి యానమా అని చెప్పేసి. పాండిచేరి యానాన్ని గతంలో ముందు 30 సంవత్సరాల క్రితం బ్రాందీ యానమా అని అనేవారు. ఆ మాట పోయింది. టూరిజం యానమా, నీ శుభ్రంగా ఉండే యానం అని చెప్పేసి తీసుకొచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో పేకాట యానం అని చెప్పేసి మార్చేలాగా మాట్లాడేలాగా మాత్రమే అతను చేయగలిగాడు. మీరు అశోక్ గురించి ఎక్కువగా మాట్లాడకండి సార్, ఏం చేస్తామని చెప్పేసి మాట్లాడింది తప్ప అతను ఏదో శక్తివంతుడు కాకపోయినా అవతల నుంచి వస్తున్న ప్రశ్నలు అలా ఉన్నాయి. అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పిన మల్లాడి కృష్ణారావు మళ్ళా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఏం ఉద్ధరించడానికి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు నీకు ఏమీ చేయలేదు, నేను అసమర్థుడిని, ఏ పని చేయలేకపోయినా నీవే పోటీ చేస్తున్నప్పుడు, ప్రజలు కావాలనుకున్నప్పుడు నేను పోటీ చేయడంలో ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే గెలిచిన వ్యక్తి రోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఆయన గుర్తు కూడా బలం కదా ఆయనకు. మరి మీ బలం 5 ఏళ్ళు మీరు దూరంగా ఉన్నారు. ఎన్నికలుగా 5 ఏళ్ళు దూరం, 2021 నుంచి వరకు ప్రజలకు నాయకుడిగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా చట్టసభలో లేరు మీరు. ఈ గ్యాప్ అనేది వచ్చింది ఇప్పుడు. అతను చట్టసభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడి ఏ సమస్యని సాల్వ్ చేశాడు అన్నది చూడండి. మీరు హస్తం గుర్తు మీద ఉన్నది అంటున్నారు, ఆ హస్తానికి జగ్గును పట్టుకుని స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా జగ్గు లేకపోతే హస్తం కూడా ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదండి. పట్టుకోవడానికి చెయ్యే కదా కావాలి, హస్తం కావాలి కదా, ఈ పిడికిలి కావాలి కదా. ఇందులో ఏది కరెక్ట్ అయింది అన్నది చూసుకుని ప్రజలు పట్టుకోవడం వరకు ప్రజలు ఉంటారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత, ఆ తర్వాత నడిచిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తారు తప్ప దీని గురించి ఆలోచన చేయడం. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కదా మీరు. గతంలో అంటే మీకు పక్క రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ సన్నిహితుడు, మీ ఆత్మీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత జిఎంసి బాలయోగ్ గారు ఉండేవారు. వారితో మాట్లాడి కావాల్సిన వంతెన తీసుకొచ్చారు, ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ అంతా చేశారన్నమాట. సరే, ఇప్పుడు మరి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కొద్దిగా ఏపీతో మంచి సంబంధాలు ఉండాలి. మరి ఎలా? గతంలో వాళ్ళు ఉన్నవారు ఇప్పుడు లేరు, ఇద్దరూ లేరు అనమాట, మన మధ్య లేరు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో కూడా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు కలిసి వచ్చినారంటున్నారు. ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి? భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నేను ఆంధ్ర రాజకీయ నాయకులతో నేను పాలిటిక్స్లో వచ్చే ముందు ఎన్టీ రామారావు గారు యానం విజిట్ చేసినప్పుడు నేను ఇక్కడ టాప్లెస్ జీప్లో యానంలో అతను రేవి దాటడానికి 6 గంటలు క్లోజ్ అయిపోతే అప్పుడు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు నేను యంగ్స్టర్ని, రాజకీయాల్లో ఉన్నాను, అప్పుడే వచ్చాను. అతనితోటి పరిచయం ఉంది. వారు ముఖ్యమంత్రిగా 94 అయిన తర్వాత నన్ను నా గురువుని పిలిచి భోజనానికి పిలిచి పెట్టున్నారు. నేను భోజనం పెట్టాను ఇక్కడ, మళ్ళీ వారు భోజనాన్ని పిలుస్తున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తోటి, జిఎంసి బాలయ్య గారి తోటి, ఎర్రవ నాయుడు గారి తోటి, అలాగే ఆంధ్రాలో ఉన్న యనమల రామకృష్ణుడు గారి తోటి, వీళ్ళందరితోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే పాండిచేరిలో సంబంధించి కన్నన్ గారితోటి, అలాగే రంగస్వామి గారితోటి, జానకరామన్ గారితోటి, ఇందులో చాలా మంది తోటి నేను చాలా ఇది ఉన్నాం. ఇందులో చాలామంది చనిపోయినప్పుడు మల్లాడి కృష్ణారావు ఇంకా అయిపోయాడు రాజకీయంగా అనుకుని ఇక్కడ సంబరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎక్కడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఏదన్నా కష్టం వస్తుంది, అడ్డం వస్తుంది అనుకుంటే ఇంకా దాని మీద ఇంకా సీరియస్గా తీసుకుంటూ ఉంటాను. అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలవడం అంటే నా సొంతానికి ఎలక్షన్ క్యాంప్కి నా డబ్బు ఇవ్వను, లేదంటే నా ఎలక్షన్ క్యాంప్కి మీరు మనుషులు పంపమని చెప్పడానికి కాదు. ఓఎన్జీసీ ఆగస్టు 22వ తారీఖున ఇక్కడ మంటలు వస్తే ఆంధ్రాతోటి పాటు యానం నియోజకవర్గం ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకి అందరికీ కూడా నష్టం కలిగింది. సౌండ్లు వచ్చాయి, వైభ్రాంతులు అయిపోయారు.
దొమ్మిడిపేట కానీ, దర్యాలతిప్ప కానీ, సీతారామనగర్ కానీ, బాలయోగ్ కాలనీ కానీ, ఉదయకృష్ణ కాలనీ కానీ, గిరాంపేట కానీ, సావిత్రి నగర్ కానీ, పక్కనున్న గ్రామాలకి ఒక విధంగా మీరు ప్యాకేజ్ ఇవ్వండి. మిగిలిన పరంపేట నుంచి ఈ పార్ట్ అంతా వీళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి 7 నెలల నుంచి 12 మీటింగులు అయిన తర్వాత 3 లెటర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళకి ఇస్తూ నేను మా ముఖ్యమంత్రి ద్వారాగా నేను భారత ప్రభుత్వం పెట్రోలియం మినిస్టర్కి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ని స్వయంగా కలిసి అవన్నీ అందజేయడం. కలెక్టరు, కాకినాడ కలెక్టరు, అమలాపురం కలెక్టరు, ఎందుకంటే ఇది పాండిచ్చేరి అయినా కానీ దీని డెసిషన్ తీసుకునేది కాకినాడ కలెక్టరు. కమిటీ వేయడంలో కానీ, కమిటీలో యానం వాళ్ళని ఇద్దరిని, ఆంధ్ర వాళ్ళని ఇద్దరిని, ముగ్గురేమో ఓఎన్జీసీ నుంచి చైర్మన్గా కాకినాడ కలెక్టర్ వేసిన తర్వాత ఫైనల్ మీటింగ్కి మీ ప్రభుత్వం నుంచి ఏమైతే చేసామో వాళ్ళకి నష్టపరిహారం ఏమైతే ఇప్పించాలనుకుంటున్నామో మీ ప్రభుత్వం నుంచి మీరు కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పేపర్ని ఢిల్లీ పంపమని చెప్పేసి నాతోటి పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యేని కానీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యేని కానీ, అలాగే అక్కడ ఉండే నరసాపురం ఎమ్మెల్యేని కానీ, బండారు సత్యానందాన్ని కానీ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాను. ఏమైతే సమస్య ఉందో మాట్లాడి 5 నిమిషాల్లో నేను బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడుతోటో ఎలక్షన్కి నాకు నిధులు ఇవ్వమనో, మీ ఎమ్మెల్యేలని మీ మినిస్టర్ని పంపించి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమనో మాట్లాడలేదు, మాట్లాడను కూడా. నాకున్న పేరుతోటే నా ప్రజలే నన్ను గెలిపిస్తారన్నప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ చేయవలసిన అవసరమే లేదు. మీరు ఎన్ని చెప్పినా ఒకటే చెప్తున్నాడు అవతల నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మల్లాడి గారి అధికారంలోకి వస్తే, మల్లాడి గారికి గెలిస్తే కాపులను అణిచివేస్తారని, ఉద్యోగులను వేధిస్తారనేసి మొత్తం అప్రజాస్వామిక పాలన అయిపోతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అసలుకి? కాపులు అన్న వాళ్ళు, అందులో ముఖ్యంగా పేద కాపులు అనుకున్న వాళ్ళు ఈవేళ నాకు విజయంలో వాళ్ళు నీకు ఎలక్షన్లో మొన్న చేసిన లీడర్స్ పేద కాపు అనుకున్నవాడు, గత ఎలక్షన్లో రెచ్చగొట్టిన వాళ్ళు ఇతను రెచ్చగొడితే నువ్వు చేసింది 5 సంవత్సరాల్లో కూడా ఏమీ లేదు అని చెప్పి నాకు మద్దతు ఇస్తుంటే ఏంటి ఈ ఫ్లో అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడమే తప్ప నేను ఉద్యోగస్తులు వేధించిన దాంట్లో ఒక్క ఇష్యూ చూపించు. ఈ ఉద్యోగాల్లో ఈవేళ ఉన్నవాళ్ళు 100లో 90 మంది నా ద్వారాగా ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, అలాగే ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, ప్రమోషన్లు అవ్వచ్చు, నేను టేకప్ చేసి వాళ్ళని ఎదుగుదలకు తీసుకొచ్చేది మనుషుల్ని నేను వేధించేది, లంచాలు తీసుకునేది అలాంటిది ఒక్క ఇష్యూ కూడా ఉండదని మీకు వారేదో ఎలక్షన్లో ఈ విధంగా మాట్లాడితే చివరినోళ్ళు బయట అంతా కూడా చూసి నన్ను ఓహో ఆహో అని అనుకుంటారని చెప్పే మాటలే తప్ప ఏది ఇందులో సత్యాలు లేవండి. అతను అసత్యాలు మాట్లాడలో గిన్నీస్ బుక్ రికార్డ్ అండి. దానికి ఇంకో 8 రోజుల్లో ఫుల్ స్టాప్ పడిపోతుందండి. ఎందుకండి అతని గురించి అస్తమాను అశోక్ అంటారు. మీకు తెలిసినట్టుగా పేరు యానం ప్రజలకి ఎమ్మెల్యే ఎవరనంటే ఇందులో 100లో 60-70 మంది మల్లాడికి ఇస్తారని చెప్తారండి, అశోక్ కాదని చెప్తారండి. అంటే వీళ్ళిద్దరిలో కూడా మీ పేరే కలవరించాలని ఏమన్నా మందు పెట్టారేమైనా? నేను మందు పెట్టలేదు, నేను శుద్ర పూజలు చేయను, శుద్ర పూజలు చేసి నేను చేసేవాడిని కాదు. ప్రజలకి పని చేస్తే ఆడ మనసులో స్థానం ఉంచుకునే మనిషిని తప్ప నేను ఎవరో చెప్తే ఇంకోటి చేసేది కాదు. నేను ప్రజల్ని నా ఊరు, నా నియోజకవర్గం, నా పేదోడు, నా ఊరు డెవలప్మెంట్ ఇదే నా మైండ్లో ఉంటుందండి. అది నిద్రపోయి మీరు ఎప్పుడైనా ఒకసారి పడుకున్నప్పుడు టక్కుమని వచ్చి లేపండి నా యారం ఏంటి అని చెప్పేసి అటువంటి కళ్ళకనే మనిషిని తప్ప డబ్బు గురించో, మందు గురించో, లేదంటే సంపాదన గురించో అనుకునే మనిషిని నేను కాదండి. ఎలా వచ్చారో అలాగే అతను పంపించేనాకి నమస్తే యానం అని వచ్చాడు, బై బై యానం అని చెప్పేసి ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు.